చాలా సంతోషం ప్రియ దేవుని బిడ్డలారా. ప్రభు అయిన దేవుడు మరి ఆయన పరిశుద్ధమైన మందిరములో దేవుని సన్నిధిలో కూడి దేవుని స్తుతించడానికి మనకిచ్చిన యొక్క గొప్ప ధన్యతను బట్టి దేవాది దేవుడికి నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటూ ఈ ఆరాధన దేవుడి మహిమకరమైనట్లుగా మనము ప్రారంభించుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించుదును, నిత్యము ఆయన కీర్తి నా నోటు నుండిను అని కీర్తనకారుడు ఏ విధంగా అయితే నిత్యము ఆయన దేవుని యొక్క మాట నా నోట ఉన్నను ఆయన కీర్తించుదని ఆయన మందిరంలో సిద్ధపడ్డాడు. మనం కూడా కొంత సమయము ఈ పరిశుద్ధ ఆరాధన కొరకు కావాల్సిన సిద్ధపాటుని మనము అందరూ కళ్ళు మూసుకొని పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క కృపను మనం పొందుకొని ఆయన పరిశుద్ధమైన సన్నిధిని పరిశుద్ధంగా ఆరాధించడానికి, పరిశుద్ధంగా దేవుని మహిమపరచడానికి, ఘనపరచడానికి ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని సిద్ధపడండి. ఇది దేవుని సన్నిధి. ఇదిగో ప్రసంగి భక్తుడు చదివిస్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, నా మందిరానికి వచ్చినప్పుడల్లా నీ ప్రవర్తన సరి చేసుకోమని. మన ప్రవర్తన గత వారం అంతా లోకంలో ఉన్నాము, లోకంలో జీవించాము. మనకు తెలియకునే లోక మల్యమును గాలికి అంటుకున్నట్లుగా మనకి పాపములు అంటుకుంటా ఉంటాయి. కనుక ఏదైనా దేవునికి వ్యతిరేకంగా మనము పాపం చేసినట్లయితే, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా నడుచుకున్నట్లయితే, మనము దేవుని పాద సన్నిధిలో చేరిన మనము, ఆయన పరిశుద్ధ స్థలములో చేరిన మనము ప్రభువుని అడుగుదాం, ప్రభువా ఇదిగో నా తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో, నా ప్రవర్తన అంతట్లో ప్రభువా అయ్యా నీకు అప్పచెప్తున్నాను నాయన, నా హృదయము, నా ఆలోచనలు ప్రభు, నా శరీరము సమస్తము ప్రభువా నీకే మహిమకరంగా ఉండేటట్టుగా నా తండ్రి సిద్ధపరచు ప్రభు. నాలో ఉన్న బలహీనతలనే ప్రభు తీసేపు నాయన, నీ యొక్క ఘనమైన నామాన్ని ప్రభు పూర్ణ మనసుతో పరిపూర్ణమైన బలముతో నేను కీర్తించాలని ఆశతో నీ సన్నిధికి వచ్చాను ప్రభు. నాకు సహాయం దయచేయి. నా శరీర బలహీనతల వల్ల ప్రభు నేను పరిపూర్ణంగా ఆరాధించలేకపోతున్నానేమో అని ఎవరు వాళ్ళు సిద్ధపడినట్లయితే, దేవుడు గొప్ప దేవుడు, ఆయన పరిపూర్ణమైన శక్తి బలము మనకి ఇచ్చే దేవుడు. ప్రభు సన్నిధిలో ఆ విధంగా సిద్ధపడండి, ప్రభుని అడగండి. హృదయం అన్నిటికంటే మోసకరమైంది అంటాడు ఇర్మియా భక్తుడు. ఘోరమైన వ్యాధి కలిగింది అంటాడు ప్రియ దేవుని బిడ్డలారా. మరి అలాంటి మోసకరమైన హృదయము దేవుడికి ఇష్టం లేదు. దేవుడి సన్నిధిలో, ప్రభుని సన్నిధిలో ఆయన నామాన్ని స్తుతించేవారు, ఆయన పరిశుద్ధ నామాన్ని ఆరాధించేవాళ్ళు పరిశుద్ధులుగా ఉండాలి. ప్రభువా నన్ను శుద్ధీకరించమునైనా, పరిశుద్ధపరచమునైనా. ఇదిగో నా తండ్రి, నువ్వు దయగల దేవుడివి, కనికరి గల దేవుడివి, ప్రేమ గల దేవుడివి అయ్యా. నన్ను క్షమించగల దేవుడు కూడా నువ్వే నా తండ్రి. అపరాధంతో వచ్చినట్లయితే నన్ను క్షమించి నా తండ్రి, మల్యమైన హృదయంతో వచ్చినట్లయితే ప్రభు అదిగా నాయన నన్ను క్షమించి అయ్యా. మంచి హృదయము ప్రభు, నిన్ను నామాన్ని ప్రభు హృదయంతో పరిపూర్ణ హృదయంతో నేను ఆరాధించే కృపను ప్రభు అది దయచేయనైనా అని ఎవరిపై ఎవరు దేవుని సన్నిధిలో స్తుతిస్తాము. దేవుని సన్నిధిలో దేవుని యొక్క మహోన్నతమైన నామాన్ని ఆరాధిద్దాము. ప్రతి ఒక్కరూ సిద్ధపడండి. ప్రతి అంతరంగాన్ని చూస్తున్నాడు దేవుడు, మన అంతరంగాన్ని చూసే ఆయన. కనుక ప్రభుని అడగండి, యేసయ్యా నీ సన్నిధిలో ఉన్నాను ఆయన, నిన్ను ఆరాధించడానికి ప్రభు వచ్చాను ఆయన, నీ పరిశుద్ధ మందిరంలోకి వచ్చాను ఆయన. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్యా. ప్రభు నీ పరిశుద్ధ నామాన్ని ప్రభు నేను ఆరాధించాలి ప్రభు. అయ్యా సహాయం దయచేయమని ఎవరికోలు సిద్ధపడుతుండగా మనము ప్రార్థన చేసుకొని ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్న రత్న సిస్టర్ గారు ముందుకు వచ్చి ప్రారంభంలో నడిపించాల్సిందిగా మనం చేసుకుంటున్నాం.
స్తుతి 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 స్తోత్రం ప్రభా. నిన్న నేను ఏకరీతిగా యెహోవా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు ఈ సమయం వరకు నన్ను మమ్మల్ని అందరినీ ప్రభా నీ రెక్కల చాట్లో భద్రపరిచి మరి యొక్క ఆదివారం ఇచ్చి మరి యొక్క సమయం ఇచ్చి నాయన నీ మందిరంలో ప్రభా ఇట్టి రీతిగా నైనా కూడుకొని ప్రభా నేను స్తుతించుటకు నైనా మమ్మల్ని సజీవులు లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ వారం అంతా కాచి కాపాడిన మా దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నీ ఆలయంలో ఆహారం దొరికినట్లు ప్రభా నీ మందిరంలోకి వచ్చి ప్రభా మేము ఏమైతే అడుగుతామో నైనా ఏదైతే మేము విజ్ఞాపన చేస్తామో ప్రభా మీరు మాకు ఇచ్చే తండ్రిగా ఉన్నారు తండ్రి. వందనాలు ప్రభా స్తోత్రాలు ప్రభా. మరి ముఖ్యంగా నాయన 2-3 ఉన్న చోట నేను ఉన్నానని సెలవించి ఉన్నారు తండ్రి. అవును ప్రభా మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. అవును ప్రభా రానున్న బిడ్డలను త్వరగా తీసుకుని రండి ప్రభా. ఈ రోజు ఆదివారం ప్రభా అయినప్పటికీ నాయన ఈ ఆదివారాన్ని ప్రభా నీ పరిశుద్ధ దినాన్ని ప్రభా మేము తొందరగా వచ్చి నాయన నేను స్తుతించుకునే వారంగా మమ్మల్ని ఉంచండి ప్రభా. వారికి ఏమైతే ఆటంకాలు ఉన్నాయో ఆటంకాలను తొలగించండి ప్రభా. నైనా వాటి నుంచి విముక్తి పొందించటంగా నైనా వచ్చి నైనా నీ అన్ని మేము అందరం కలుసుకొని ఆరాధించడానికి మాకు సహాయం దయచేయండి ప్రభా. ఈ లోకంలో ప్రభా మేము ఎన్నో పాటలు పడినప్పటికీ నైనా ప్రభా నీ ప్రేమ లాంటి ప్రేమ మాకు దొరుకుతుంది తండ్రి. వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అడుగు వాని కట్టే ఊహించి అత్యధికంగా ఇచ్చిన మా తండ్రి నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నాయన ఈ ఆరాధనలో ప్రభా ఆరంభం నుంచి నాయన ఆఖరి వరకు నాయన ప్రభా మీరే అధ్యక్షత వహించండి ప్రభా. నాయన అన్ని విషయాల్లో మీరే చాలిన దేవుడుగా ఉండండి ప్రభా. మరి ముఖ్యంగా నాయన మా సంఘ కాపరిని నాయన మీరు దీవించిన విధానాన్ని బట్టి మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ప్రభా మేము సంఘముగా ఆ బిడ్డ గురించి మేము విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. ఆ బిడ్డనైనా ఈ రోజు ఏమైతే మాకు వాక్యం చెప్తున్నారో తండ్రి పరిశుద్ధాత్మతో నింపినైనా మమ్మల్ని నాయన ఈ ఆలయం అంతా కూడా పరిశుద్ధాత్మతో నిండులాగున మేము ఆ నాయన చెప్పే వాక్యాన్ని మేము వినే మనసును కూడా మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఈ ఆరాధన అన్నింటిలోనైనా మీరే మహిమ పొందమని నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. దేవుని బిడ్డలారా ఈ సమయంలో మనము దేవుని గానంలో నుంచి 215వ పాట చీయోను పాటలు సంతోషంగా పాడుతూ చీయోను పాటలు కదా. దేవుని యొక్క పాటలు ఏ విధంగా పాడాలంట? సంతోషంగా పాడాలి. మరి మన సంఘానికి ఇంకా తెల్లారలేదు, 10:30 అవుతున్నావు కానీ మనం 10 గంటలకు అనుకున్నాం, 10:30 అవుతున్నా కానీ ఇంకా ఎవరి సరిగా కూడుకోలేకపోవడం అనేది బాధాకరము. ఏదైనప్పటికీ ఉన్న వారం 10 వారం అయినా దేవునికి మహిమకరంగా మనం అందరం కలిసి సంతోషంగా పాటలు పాడాలని మనం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదాము. లోకాన
మారాని తనతో మారానము నీ రక్షకుండవు యేసే నడుపును మారాని తనతో మారానము సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదాము సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదాము ఐగుప్తు ఆటలనన్నీ విడచి రంగుగా యేసుని వెంబడిస్తాం ఐగుప్తు ఆటలనన్నీ విడచి రంగుగా యేసుని వెంబడిసి పాడైన కూరవు పాపము మాని వేదయులే వేరాజిల్లుడి పాడైన కూరవు పాపము మాని వేదయులే వేరాజిల్లుడి సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదాము ఆనందమయ పరలోకము మనది అక్కడ నుండి వస్తున్నది ఆనందమయ పరలోకము మనది అక్కడ నుండి వస్తున్నది సియోను గీతము తొక్కుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై సియోను గీతము తొక్కుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదాము సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదాము దేవునికి స్తోత్రం హల్లెలూయా గట్టిగా హల్లెలూయా చాలా సంతోషం ప్రియ దేవుని బిడ్డలారా మరి మరొక పాట పాడుకొని దేవుని నామాన్ని కీర్తిద్దాం మన దగ్గర ఉన్న జీవన రక్షణ మార్గం షీట్లో నుంచి 5వ పాట ఆధారము నీవేనయ్యా అన్న పాట పాడదాం ఆధారము నీవేనయ్యా నాకు ఆధారము నీవేనయ్యా అన్న పాట పాడదాం లేరు ఇక్కడ సి బ్యాక్లో పేపర్స్ ఐదో పడి తీయమ్మ ఐదో పడి తీసుకుని పాడాలి పాడితేనే వస్తాయి పాటలు పాడకపోతే రావు పాటలు ఓకేనా దేవుడికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఆధారం నీవేనయ్యా ఆధారం నీవేనయ్యా కన్నవారు మరచినా ఉన్నవారు విడచినా బంధుమిత్రులు లేకున్నా ఆధారం నీవేనయ్యా యేసయ్యా
జీవితి ఉంటాను కృపలతో నన్ను జీవించినావు మనసానినే స్తుతింతును బ్రతుకంతాని సేవని చేస్తాను నీ సేవకునిగా జీవితి ఉంటాను ఆధారం నీవేనయ్యా యేసయ్యా నాకు ఆధారం నీవేనయ్యా ఆధారం నీవేనయ్యా యేసయ్యా నాకు ఆధారం నీవేనయ్యా దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. చాలా సంతోషం ప్రియ దేవుని బిడ్డరా చక్కటి పాట పాడి దేవుని మహిమపరిచిన ప్రతి బిడ్డకి నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో దేవుడు చేసిన మేలు గత వారం మన జీవితంలో ఆయన చేసిన మేలు దేవుని మరొకం. మరి ఈరోజు అనేకులు గత వారం ఉన్నవాళ్ళు ఈ వారాన్ని చూడలేకపోయారు. నీడ దినాన్ని ఉన్నవాళ్ళు ఈ రోజుని చూడలేకపోయారు. అయినప్పటికీ ప్రభు మనకి ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి దేవాది దేవుడికి ప్రభు సన్నిధిలో స్తుతించే భాగ్యం ఇచ్చిన దేవుడికి మన కుటుంబంలో దేవుడు చేసిన మేలు బట్టి మనము కృతజ్ఞత స్తుతులు తెలియజేసుకుంటూ సాక్ష్యం పంచుకుందాం. సాక్ష్యం ఆరాధన పాల్పు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడని సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనిన కనిన వినిన సంగతులను తెలుపుట సాక్ష్యమనిన కనిన వినిన సంగతులను తెలుపుట సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెను సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడని సాక్ష్యమిచ్చేదా సాక్షాత్ దేవుని స్తోత్రం కలుగును గాక. దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. సంఘానికి సంఘ కాపరికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రత్యేకంగా గత పునరుద్ధాన దినం నుండి ఈ పునరుద్ధాన దినం వరకు తన బలీయమైన రెక్కల చాటును భద్రపరచుకొని ఆరోగ్యంగా కాచి కాపాడి తిరిగి ఆయన సన్నిధానానికి తోడుకొచ్చి ఆయన నిలబెట్టిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రత్యేకంగా ఈ వారమంతా కూడా మా రాకపోకలందు తోడడానికి సహాయం దయచేసిన దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అంతేకాకుండా అమ్మగారిని ఆరోగ్యంగా కాచి కాపాడి సజీవ లెక్కల్లో ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రత్యేకంగా గత 4 రోజులుగా అనిత వేలు నొప్పితోటి బాధపడింది. అయితే పని ఎక్కువ అవడం వల్ల కూడా నీళ్ళలో కొద్దిగా బట్టలు చిన్నప్పుడు చెడినప్పుడు కొద్దిగా పని ఎక్కువ అవడం వల్ల చలికాలం కనుక ఆమెకు ఆ విధంగా అయినట్టుగా తెలిసింది. అయితే ఏంటంటే ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రత్యేకంగా మొన్న విజ్ఞాపన ప్రార్థనలో కూడా పాస్టర్ గారు ప్రార్థన చేసి ఉన్నారు. ఆ విధంగా దేవుడు తనని ముట్టి స్వస్థపరిచి తనని సన్నిధానానికి తోడుకొచ్చిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన ఇంకా కొద్దిగా నొప్పి ఉన్నప్పటికీ కూడా తనకి నేనేం చెప్పలేదు, నేను వస్తానని చెప్పని తను వచ్చింది చర్చ్కి. దేవుడే మాట్లాడతాడు మనతోటి. మనుషులు మాట్లాడితే అది అర్థం. నేనంటే నేను మాట్లాడితే ఏమో రావచ్చు రాకపోవచ్చు, కానీ దేవాది దేవుడు తనతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆమె ఎల్లప్పుడూ కూడా దేవుళ్ళలో ఎప్పుడు ఏ పని చేస్తున్నా ఏ కార్యం చేస్తున్నా దేవుళ్ళలో ఎప్పుడూ ఉంటుంది. నాకంటే ఎక్కువ తను ప్రే చేస్తూ ఉంటుంది. బహిరంగంగా కాకపోయినా తను ఎక్కువగా ప్రార్థన చేయడం నేను ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాను. అసలు విషయం చెప్పాలంటే నేను ఈ క్రైస్తవ్యానికి రావడానికి మూల కారణం ఆమెనే.
నేనే కాదు, నా పిల్లలు, నా తల్లిదండ్రులు కూడా బాప్తిజం తీసుకోవడానికి కారణం ఆమెనే. సో ఆ విధంగా నేను ఆమెకు ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాను. అందువల్ల దేవాది దేవుడు మా జీవితాల్లో చేసిన కార్యాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అంతేకాకుండా సంఘానికి చెప్పినప్పుడల్లా మా గురించి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి వందనాలు. మరి ముఖ్యంగా సంఘ కాపరికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు లియో పరీక్షలో కూడా ఆయన ఆన్లైన్లో కదా అని చెప్పి మేము సంతృప్తి పడుతున్నప్పుడు, లేదు కాలేజీకి వచ్చి రాయాలని చెప్పినప్పుడు మేము కొద్దిగా ఆందోళన చెందాం. ఎందుకంటే పిల్లలు మన దగ్గర ఉన్నప్పుడు కాకుండా బయటికి వెళ్ళినప్పుడు ఆడపిల్లలు కాకుండా మగపిల్లలు ఎక్కువగా రాసుకొని పూసుకొని తిరగడం నేను చూస్తూ ఉంటాను. మాస్కులు పెట్టుకోరు, తర్వాత ఇలా హాయ్ హాయ్ అని ఇలా కొట్టుకొని ఇలా ముట్టుకొని ఇష్టం వచ్చినట్లు కాలేజీల్లో ఉంటారు. సో దాని గురించి కొంచెం ఆందోళన పడినప్పుడు చెప్పి ఉన్నామా వాడికి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయరా బాబు, శానిటైజర్ తీసుకెళ్ళు, మాస్క్ పెట్టుకో అని చెప్పి కొద్దిగా చెప్పినప్పుడు వాడు అవన్నీ చేస్తూ వెళ్ళి పరీక్షలన్నీ కూడా రాసి వచ్చాడు. దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాడు ఆరోగ్యంగా ఉన్నందుకే. అంతేకాకుండా మా జీవితాల్లో ప్రభువు చర్చికి దగ్గరలో ఉంచి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. సంఘం ఎంతగానో దాని గురించి ప్రార్థన చేసింది నాకు తెలుసు. ప్రతి విజ్ఞాపన ప్రార్థనలోని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆ దేవాది దేవుడు సంఘ ప్రార్థన ఆలకించి మమ్మల్ని చర్చికి దగ్గరలో ఉండి, చర్చికి దూరంగా ఉంటే ఏమో ఎలా ఉండేదో ఏంటో, ఎందుకంటే అక్కింపేట నుంచి వచ్చే దారి చాలా నరకమైన దారి. ఎందుకంటే రోజుకు మినిమం 1-2 యాక్సిడెంట్లు అయ్యే దారి అది. సో అందుకే దేవునికి మొరపెట్టుకున్నప్పుడు, దేవుడు సంఘం ద్వారా మొరపెట్టినప్పుడు ఇక్కడ దగ్గరలోనే మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. అంతేకాకుండా మా ఇంట్లో జెనిఫర్ ఉన్న కాలమంతా కూడా అద్భుతంగా బాగా వెళ్ళింది. అక్కడ కూడా తను ఎల్లప్పుడూ ప్రేయలో ఉంటున్నప్పటికీ కొద్దిగా ఆటంకాలు జరుగుతున్నాయి. దాని గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఆటంకాలు అంటే ఏం లేదు, క్రైస్తవులు అయినప్పటికీ అత్తమామలు కొద్దిగా ఇదిగా ఉంటుంటారు, హార్ష్గా. కలిసిమెలిసి ఉండేలాగా దాని గురించి కూడా మనం ప్రార్థన చేస్తున్నాము. ఆమె బాగానే ఉంది. అబ్బాయికి ఇక్కడ దగ్గరలోనే పోలీస్ స్టేషన్లో వేయడం జరిగింది. తను కూడా దూరంగా కాకుండా మన ఉన్న దీని ప్రకారం దగ్గరలో వేయించడం వల్ల తను కూడా చాలా హ్యాపీ. వాళ్ళు బాగానే ఉన్నారు. దేవుడు ఇంకా వాళ్ళని కాచి కాపాడాలని కూడా నేను మొదలుపెట్టుకుంటున్నాను. సంఘం కూడా ప్రార్థన చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా కరోనా సమయంలో మమ్మల్ని ఆరోగ్యంగా కాచి కాపాడుతున్న దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. రాకపోకలందు తోడడానికి సహాయం దయచేసినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాను. మా కొరకే ప్రార్థన చేసిన సంఘానికి, సంఘ కాపురికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. చెరసాలలో వేసిన సంఖ్యలో విడిచిన, చెరసాలలో వేసిన సంఖ్యలో విడిచిన, సంఘము జాతించగా సంఖ్యలో విడిపోయేను, సంఘము
అనేకమైన బాధ్యతలు సోదరుడికి మనందరికీ తెలుసు. మరి తల్లిని అటు కుటుంబం యొక్క పనులు ఎంత బాధ్యతగా ఉన్నప్పటికీ దేవుని మాత్రము విడిచిపెట్టకుండా దేవుని యొక్క సంఘములో నిత్యం వెలుగుతుంది కదా. మరి సహోదరుల ద్వారా దేవుడు సహోదరుడు దేవుళ్ళకి రక్షించబడలేదు కదా సహోదరుని. అందుకే సామెత గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చాలా నాకు అది మాట గుర్తుకు వచ్చింది. ధన్యురాలు గురించి అంటది కదా, ఏమని? పని చేయకుండా ఆమె భోజనము చెయ్యదు, ఆమె కుమారులు లేచి ఆమెని ధన్యురాలు అందరూ. చాలా మంది కుమార్తెలు ప్రతివృత్త ధర్మము అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నువ్వు మించిన దాను అని ఆమె పెనిమిటి ఆమెను ఏం చేశాడు? భోగుడును కదా. ఆమె నిజంగా భార్య భర్త చేత పోగొట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మరి ప్రతి విషయంలో ఇంటి ఇళ్ళని బట్టి ఇల్లు ఉంటుంది అని మనకి సామెత తెలుసు కదా. ఇళ్ళని చూడు, ఇంటిని చూసి ఇళ్ళని చూడంటారు కదా. చాలా మంది ఇంట్లో పోకలోనే పాపం ఎలా ఉంటుందంటే అంత గందరగోళ పరిస్థితిలో ఉంటామంటారు ఇల్లు. అంటే కొంతమంది ఏమో ఇళ్ళాళ్ళు శుభ్రంగా ఉంటారు కానీ ఇల్లుని శుభ్రంగా పెట్టారు. కానీ కొంతమంది స్త్రీలు రెండు అంటే సమపాలలో నీట్గా పెట్టుకొని అన్ని విధాల్లో భర్తకు లోబడి తర్వాత పిల్లలకి తన పనులు చేస్తే ఏం చేస్తుంది, ఏ పూజాములు వేసి ప్రార్థన చేసేది అక్కడ ధన్యురాలు. ఆ విధంగా సోదరు చెప్పి భాషను చేసుకుని చెప్పి ప్రార్థన పడ్డారు. ఆ విధంగానే అంతేకాదు ఎంతగానో ప్రేమ. నేను ఇంటికి వెళ్తే మాత్రం ఏదో ఒకటి ఎంత చేసింది కానీ రెడీకి తీసుకొచ్చేసేసింది. టిఫిన్ స్నాక్స్ అంటే అంతగా ప్రేమించే విధం అది. ఆ విధంగా ఆ సృష్టికి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆ విధంగా సోదరికి ఇంకా దేవుళ్ళు ఎదిగి ఆ దేవుని యొక్క కృప పొందుకోవాలని మనసులో కోరుకుంటున్నాను. ఇంకా సాక్షాత్ దేవుడు సరే ఎవరు లేనట్టయితే నేను కూడా సాక్ష్యం పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇంతకుముందు మీకు చెప్పాను ప్రార్థన అంశంలో కూడా నాకు ఇది కుడి భుజం ఇక్కడ దాన్ని కోళ్ళు భుజం నొప్పి ఇది అంటారంట. అది ఆపరేషన్ చేయాలంటారు. ప్రొఫెషన్ చూడండి నొప్పి ఇది అంటారు. అది ఆపరేషన్ చేయాలని చెప్పేది యాక్చువల్గా ఆపరేషన్ చేయాలి. అయితే అంత ఆపరేషన్ చేసుకోలేను నేను. ₹1,00,000 1 lakh అయింది అన్నారు. నేను చేసుకోలేనండి. చూద్దాము. మెడిసిన్ అయితే రాసి ఉండి అయితే చాలా ఇబ్బంది పడ్డాను. అసలు నైట్ నిద్ర పట్టదు, నైట్ అస్సలు నిద్ర పట్టదు. ఇట్ట కొనుక్కుంటేనో ఇది ఈసీపీ కొనుక్కోవాలి, లేదంటేనో మన ఎలక్ట్రిక్గా కొనుక్కోవాలి. చాలా ఇటు తిరిగేలేము, చేయలేము. ఈ చెయ్యి ఏ పని చేయకుండా గుంజుతూ ఉంటుంది. ఏ పని చేయవలసిన లేదు. ఓన్గా చాలా పెయిన్. అంటే నేను ఎవరు చెప్పుకోలేదు కానీ దేవుడికి మాత్రం చెప్పుకునేవాడిని, సంఘానికి చెప్పుకోండి. ఇంట్లో కూడా పెద్దగా చెప్పేవాడిని కాదు నా బాధలు. నేనే భరించుకుంటూ ఉండేవాడిని ఎక్కువ సమయంలో. అయితే చెయ్యి ఎంతకంటే ఎక్కువ లేవదు. అయితే దేవుడిని నేను బాధ పెట్టాను, ప్రభుని అడుగుతున్నాను, సంఘంలో ఎదుట పెట్టాను. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అసలుకి తల దూకోవాలంటే ఇలా 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 లేదు, అంత కష్టంగా తల దూకుంటాను కూడా రాదనమాట. ఇప్పుడు ఫ్రీగా ఇక్కడ దాకపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అసలుకి చెయ్యి ఇలా లేపాలంటే హల్లెలూయా అంటే ఇలా లేపేవాడిని. అది ఎక్కువ నేను ఈ చెయ్యిని ఉపయోగిస్తున్నాను, గమనించడం లేదు. ఎందుకంటే ఇది పూర్తిగా లేస్తుంది, ఇది లేవదని. అందుకని చాలా చాలా అంటే చాలా బాధపడ్డాను. దేవుడు నిజంగా అద్భుతంగా దాదాపు 1 month మెడిసిన్ మానేసి కూడా 1 month కోర్సు వాడాను. తర్వాత ఆపరేషన్ చేయాలి అని అనుకున్న మరి ఈ యొక్క పెయిన్స్ ఏదైతే ఉందో నిజంగా నా యేసయ్య స్వస్థపరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చాలా అద్భుతంగా నిజంగా నేను అనుకోలేదు. నిజంగా ఆపరేషన్ ఎలా వచ్చిందేమో ప్రభా, ₹1,00,000 ఎక్కడ పెట్టాలి ప్రభా, మీరు తెచ్చలేదా, నువ్వు నీ పని చేస్తున్నానయ్యా అని దేవుని నేను ఆధారపడ్డాను. సంఘం చెప్పాను, సంఘంతో ప్రార్థన చేయించుకున్నాను. దేవుడు నాకు పరిపూర్ణ స్వస్థ ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు ఎవరు? స్వస్థపరిచే దేవుడు కనుక ఆయన వైద్యుడు, పరమ వైద్యుడు. ఆయన నిజంగా ఈరోజు ఎంత అద్భుతంగా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నా చెయ్యి ఇంకా పని చేయదేమో అనుకునేవాడిని. అసలు ఏదైనా గ్లాసు జగ్గుబట్టు నీళ్ళు తాగాలంటే ఈ చెయ్యి సపోర్ట్ లేకపోతే చాలా తాగలేదు. అంత పెయిన్ భరించారు దేవుడు అద్భుతంగా. మరి ₹1,00,000 ఆపరేషన్ అయిందన్న
ఆపరేషన్ లేకుండా దేవుడు స్వస్థపరచడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన ఆశ్చర్య కార్యం నిజంగా. అందుని బట్టి దేవాది దేవుడికి నేను ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసిన సంఘానికి నా వందన తెలియజేసుకుంటున్నాను. ఆ విధంగా నన్ను నా కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. ఆ విధంగా ఈ సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మనందరం కళ్ళు మూసుకున్నట్లయితే సాక్షి నిమిత్తమైన ప్రార్థన మనం చేసుకున్నప్పుడు ఏ దేవుని బిడ్డగా మన మధ్యలో ఉన్న సహోదరి రాణి మేరీ రాణి ప్రార్థన నడిపిస్తారు. సాక్షి ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తుతి 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 స్తోత్రం కృపగల దేవ పరిశుద్ధాత్మ తండ్రి మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు ప్రభా. గడిచిన పునరుద్ధానం నుంచి ఇప్పుడు వరకు మీరు ఇచ్చిన కాపుదాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. రీతిగా సాక్ష్యం చెప్పిన కృపను బట్టి బిడ్డలు చెప్పిన వారు చేసిన స్వస్థతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. ఎంతో ఘనంగా ప్రభా తండ్రి మీరు ప్రతి క్షణం ప్రభా ప్రతి బిడ్డను మీరు కాచి కాపాడుతున్న కృపను బట్టి వందనాలు ప్రభా తండ్రి. మైకులకు చెప్పిన సాక్ష్యంలో మీరు తోడే ఉండి ప్రభా. ముట్టి ఆంటీని ముట్టి స్వస్థత పరిచినందుకు కూడా వందనాలు ప్రభా తండ్రి. అలాగే ప్రభా పాస్టర్ గారు చెప్పిన సాక్ష్యంలో కూడా ప్రభా మరి ఎంతగానో చేయనప్పి నిజమే తండ్రి ఎన్నోసార్లు చేయనప్పి అని చెప్పి ఉన్నాడు ప్రభా తండ్రి. మరి ఎంతగానో మరి ఇప్పుడు అద్భుత కార్యం ప్రభా ఎంతో సంతోషం కాబట్టి చెప్పుకోవడానికి ప్రభా నువ్వు ముట్టి స్వస్థత పరిచిన కార్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. సాక్షిగా నీ సాక్షిగా బిడ్డలు నిలబెట్టుకున్నాను వందనాలు ప్రభా. ఇక్కడ కూర్చున్న మేమందరం కూడా నీ సాక్షులమే ప్రభా తండ్రి. ఏదో ప్రతిరోజు ప్రభా ఈ రీతిగా మేము జీవించి ఉన్నామంటే అది నీ సాక్ష్యమే ప్రభా తండ్రి. అందుని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ఆరాధన మొత్తం మీకు మహిమకరంగా జరిగించుకోండి ప్రభా. ఇంకా రావాల్సిన బిడ్డలు ఉన్నారు ప్రభా. వారిని నడిపించి మరి నజరేయుడు అనేస్తున్నాం నడిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా సంతోషం ప్రియ దేవుని బిడ్డలా. మరి ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట విన్నాము. మన మధ్యలో ఉన్న సోదరి శాంతి సాధన ప్రత్యేకమైన పాట పాడుతుండగా మనం అందరం చప్పకొడుతూ దేవుని మేము దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. సర్వయుగములలో సజీవుడవు సరిపోచగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా సరిపోచగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ
హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. చాలా సంతోషం ప్రియ దేవుని బిడ్డలారా. మరి దేవుని యొక్క సన్నిధిలో మనం ఈ రీతిగా ఆత్మ స్వరూపమైన దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లయితే అది దేవునికి మహిమ ఎంతగానో ఉంటుంది. కాబట్టి మరి ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ఉత్తర వాక్యంగా ఆరాధన వాక్యం మనము ధ్యానం చేసుకున్నాం. మరి అంతకంటే ముందుగా మన మధ్యలోకి మన ప్రేమించిన సహోదరి కమల సిస్టర్ గారు వచ్చారు. చాలా సంతోషం సిస్టర్. మా సంఘంలో మొదటి సమయము మొదటిసారిగా ఈ సంఘంలో రావడం అనేది మాకు ఎంతగానో సంతోషకరము. చాలా సంతోషం. అందరూ లేచి నిలబడేటైతే మరి ఈ సమయంలో మనం 9వ కీర్తన ఉత్తర వాక్యంగా మన మధ్యలో ఉన్న సహోదరి విజయ ముందుకు వచ్చి ఈ యొక్క వాక్యాన్ని చదవాల్సిందిగా మనం చేసుకుంటున్నాము. కీర్తన 9వ దావీదు కీర్తనలు 9వ అధ్యాయం ఉత్తర వాక్యంగా చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము మొదటి నుంచి. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నిన్ను గూర్చి సంతోషించి ఆరాధిస్తున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వేచమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శక్తి వేదనలు నీ సన్నిధిని వారు తోగిపడినట్లు. నీవు అన్ని జనులను గద్దించి ఉన్నావు. దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుప్పు పెట్టి ఉన్నావు. శత్రువులను నశించిరి, వారి ఎన్నడూ నమ్మకంగా నిలబడలేదు. నీవు ఎదిరిన పట్టణములు నమ్మకంగా రాకుండా పూర్తిగా నశించిరి. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకములకు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని విడిచిపెట్టువాడు వాడు కావు. కావున నీ నామానికి నిన్ను నమ్ముకొనుదురు. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన భూలోకంలో విశ్రాంతి చేసినప్పుడు బాధపడువాడు వారిని జ్ఞాపకం చేసుకొనును. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. తాము త్రొవిన గుంటలో జనములు మునిగిపోయిరి. తాము ఒడ్డిన వలలో వారు కాలు చిక్కుబడి ఉన్నది. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. దరిద్రులు నిత్యము మరవబడరు. బాధపడువారి వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోదురు గాక. నీ సన్నిధిని జనము తీర్పు పొందురు గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. అలాగే నిలిచి ఉన్నట్లయితే మనందరం కొంత సమయము మరి కీర్తనకారుడు చదివించినట్టుగా ప్రియ దేవుని బిడ్డరా పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పరిపూర్ణమైన బలముతో దేవుని ఆరాధించడానికి వచ్చాము. ఎందుకంటే నీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి, నీ జీవితంలో చేసిన మేలు బట్టి మహోన్నతమైన దేవుడు ఇదిగో తోడుగా ఉండి ఇదిగో నేను కాపాడుతూ కట్టి రెప్పవలే ఇదిగో కాపాడుకున్న దేవుడికి ప్రభా నేనేమి ఇదిగోనైనా నిన్ను ఆరాధించగలను. ప్రభా నీ సన్నిధిలో చేరి స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోవడానికి నా తండ్రి, నీ పరిశుద్ధాత్మ శక్తి పట్టుకుని నా తండ్రి నిన్ను ఆరాధించడానికి ప్రభా, నిన్ను కనపరచడానికి నా తండ్రి ప్రభా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న తండ్రి నా పూర్ణ హృదయంతో అందరూ దాటుతూ అయ్యో ఎంతో మహోన్నతమైన దేవుని ఇదిగో ఆరాధించడానికి దావీదు మహానాగాంతాలు నా పూర్ణ హృదయంతో ప్రభుని ఆరాధిస్తున్నాను. నా పూర్ణ బలముతో
దేవుని సన్నిధిలో ఆయన మహోన్నతమైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సర్వ లోకానికి అధిపతి అయిన దేవుడిని ఆరాధించండి, ఆరాధించండి, స్తుతించండి, మహిమపరచండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన చేసిన కార్యములు దేనిని మరవము. ఆయన చేసిన దేవుని సన్నిధిలో యేసయ్యా, నీ మహోన్నతమైన నామాన్ని స్తుతించడానికి నేనే భాగ్యవాడిని నాయనా. నీ మహోన్నతమైన నామాన్ని ఆరాధించడానికి నేనే భాగ్యవాడిని నామములో ఇదిగో మహోన్నతమైన దేవుని ఆరాధించడానికి ఆయన ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో ఆరాధించండి. ప్రతి ఒక్కరు దేవుని నామాన్ని నిష్ఫలముగా దేవుని సన్నిధిలో ధైర్యముతో ప్రభు కృపలో, ఇదిగో నా దేవుడు నన్ను ఇదిగో కాపాడాడు, ఇదిగో ఆయన చేసిన వాగ్దానాలను బట్టి ఇదిగో బలమైన కృప చేత నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. సర్వశక్తి గల దేవుని ఆరాధించడమ్మా. ప్రతి ఒక్కరు దేవుని స్తుతించండి. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యెహోవా ఈరే ఆరాధనా, యెహోవా నిస్సి ఆరాధనా, యెహోవా ఈరే ఆరాధనా, యెహోవా నిస్సి ఆరాధనా, యెహోవా సమా ఆరాధనా, యెహోవా సమా ఆరాధనా,
తండ్రి ఎంతో గొప్ప తండ్రి దేవా దేవుడు. నీ సర్వం ఎరిగిన తండ్రి మిమ్మల్ని కాచి కాపాడి విడనాడక ఎడబాయక కురుగక మమ్మల్ని ఆయన నీ సజీవ రెక్కల చాటు భద్రపరచుకుని నడిపిస్తున్నారు నాయన. అందరు బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ కరోనా సమయంలోనైనా ఎంతో మంది భూగర్భంలో దాచబడి ఉండగా నాయన మమ్మల్ని మాత్రం మీరు నాయన స్తోత్రం నాయన, స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలము తండ్రి. నీకు వందనాలు నీకు స్తోత్రం నాయనా. మా స్తుతుల సింహాసనంపై ఆసీనుడైన నా ప్రభువా తండ్రి దేవానికి వందనాలు స్తోత్రాలు నాయన. తండ్రి నీకే వందనాలు ఆయన. స్తోత్రం నాయన. స్తోత్రం వందనాలు వందనాలు స్తోత్రం. ఇదిగో ఆయన ఘనమైన నామములో ప్రతి ఒక్కరు యేసయ్యానికి ప్రేమ We love you, my Lord Jesus. We praise you, my Lord Jesus. Your grace is sufficient for us, my Lord Jesus. Thank you, my Lord Jesus. ఆది నుండి ఉన్నవాడా ఆరాధనకు యోగ్యుడా. ఆది నుండి ఉన్నవాడా ఆరాధనకు యోగ్యుడా. సంతోషం నింపేవాడా అద్భుతములు చేయువాడా. సంతోషం నింపేవాడా
మాలో సంతోషం ఎల్లప్పుడూ చూస్తున్న దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాము. నిన్ను కీర్తిస్తున్నప్పుడు నాయనా తండ్రి మాలో ఉన్న సంతోషం నాయనా తండ్రి నాయనా ఇంకా ఎవరికి లేదు యేసయ్యా తండ్రి. ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం యేసయ్యా తండ్రి. దేవా నీవే పూజింప దగ్గర వాడనైనా నీవు పరిశుద్ధుడవు గనుక మమ్మల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమని నాయనా తండ్రి మీకు ఆజ్ఞయించినందుకే వందనాలు తండ్రి. నాయనా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం యేసయ్యా. మా స్తుతుల సింహాసనం పై నాయనా తండ్రి మీరు ఆసీనుడై ఉన్నారు నాయనా తండ్రి. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, దేవానికి వందనాలు వందనాలు స్తోత్రాలు నాయనా. క్రీస్తు రాజా నీకే వందనాలు స్తోత్రాలు నాయనా. నాయనా తండ్రి పరమ వైద్యుడానికి వందనాలు నాయనా. నాయనా తండ్రి నీకే వందనాలు, శ్రీమంతుడు తండ్రి నీకే వందనాలు వందనాలు. మన నజరేయుడా, స్తుతికి పాత్రుడా, స్తోత్రాలుడా తండ్రి దేవానికే వందనాలు వందనాలు స్తోత్రాలు నాయనా. తండ్రి దేవా స్తోత్రం, కృపగల రాజా స్తోత్రం, కృపామయుడా స్తోత్రం, అద్వితీయుడా స్తోత్రం, మహారాజు దైవమా స్తోత్రం, ఆదరణకర్త ఆలోచనకర్త స్తోత్రం 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 నాయనా వందనాలు. తండ్రి దేవా స్తోత్రం, కృపగల రాజా స్తోత్రం స్తోత్రం పరిశుద్ధమైన వాడా హల్లెలూయా. ప్రతి ఒక్కరు దేవుని స్తుతించడానికి ఎవరు మౌనంగా ఉండొద్దు. పరిశుద్ధాత్మ హృదయ శుద్ధితో హృదయపూర్వకంగా సంతోషించువాడు మన ప్రభు యేసు క్రీస్తు నీ జీవితంలో సంతోషించేవాడు ఆయనే. నీ జీవితంలో ప్రతి ఒక్కటి నాయన తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకే వందనాలు. మా పేరు నాయన తండ్రి నీ అరచేతిలో నాయన తండ్రి చెక్కున్నందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని మీరు ఎంతగానో నైనా ప్రేమిస్తున్నందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం నాయనా. తండ్రి నాయనా మమ్మల్ని నాయన తండ్రి మా పాపం క్షమించమని బ్రతిమాలుకుంటున్నాం యేసయ్యా. తండ్రి దేవానికి వందనాలు 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 వందనాలు. కృపగల దేవుడు, థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ జీసస్, నీకే థ్యాంక్ యూ మాస్టర్, చెల్లించుకుంటున్నాం నాయనా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హృదయ ప్రేరణ కలిగిన వారు స్తుతి ప్రార్థన ఒకటి చేయండి. అందుకున్నాం. అయా పోయిన పరిశుద్ధ నుంచి నా తల్లి
అయా నీ బలిష్టమైన రెక్కల కింద ప్రభావ మమ్మల్ని మా కుటుంబాన్ని ప్రభావ నువ్వు కాచి కాపాడని స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభావ. అయా నీ రెక్కల నీడలో మాకు ఆశ్రయం ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభావ. అయా మా చుట్టూ మా గుడారముల చుట్టూరు ప్రభావ నీ అగ్ని కంచెను వేసినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభావ. ఏ ఆపద మాకు రాకుండా ప్రభావ యేసయ్యా కాచి కాపాడినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభావ. అయా నీ బిడ్డలమైన మా చుట్టూ ప్రభావ నీ అగ్ని కంచెను వేసినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభావ యేసయ్యా. అయా మా పట్ల ఎన్నో గొప్ప కార్యములు చేసిన నా తండ్రి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభావ యేసయ్యా. అయా నాయన పౌలు శీలలు బంధించబడినప్పుడు ప్రభావ యేసయ్యా అయా పాటలతో వారు నిన్ను ఆరాధించినప్పుడు ప్రభావ వారి బంధకమును పెంచివేశావు కదా ప్రభావ యేసయ్యా. అయా నాయన అటువంటి ఆరాధనను మాకు నేర్పించమని అడుగుతున్నాను ప్రభావ. అయా ప్రతి బిడ్డకు నువ్వు నేర్పించు ప్రభావ. అటువంటి గొప్ప శక్తివంతమైన ఆరాధన మేము చేయాలి ప్రభావ యేసయ్యా. మాకు నేర్పించమని అడుగుతున్నాను ప్రభావ యేసయ్యా. అయా నీ మందిర ఆవరణంలోకి వచ్చి ప్రభావ నిన్ను స్తుతిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో ప్రభావ. అయా నీ ఆత్మతో నింపు నీ అభిషేకంతో నింపమని అడుగుతున్నాను ప్రభావ. పరిశుద్ధ ఆత్మదేవ మాకు తోడుగా నువ్వు ఉండమని అడుగుతున్నాను ప్రభావ. సహాయము దయచేయమని అడుగుతున్నాను ప్రభావ. అయా పాటల ద్వారా ఆరాధనలో ప్రభావ మాతో ఉన్నది నీకు స్తోత్రము ప్రభావ యేసయ్యా. అయా వాక్యము ద్వారా మాతో మాట్లాడమని అడుగుతున్నాను ప్రభావ యేసయ్యా. అయా వాక్యం చెప్పే బిడ్డను జ్ఞాపకం చేసుకో ప్రభావ. నువ్వు అభిషేకించమని అడుగుతున్నాను ప్రభావ. అనేకమైన మర్మములతో మాకు బోధించడానికి సహాయము దయచేయి ప్రభావ. అయా వినుటకు మా హృదయములను తెరవమని అడుగుతున్నాను ప్రభావ యేసయ్యా. అయా నీటి వాగుల కొరకు దుప్పి ఏ రీతిలో ఆశపడిందో ప్రభావ. అయా నీ వాక్యము కొరకు మేము ఆశపడాలి ప్రభావ. అయా నీ వాక్యం వింటే మేము బతుకుతాము ప్రభావ. నీ వాక్యం వింటే మేము జీవిస్తాము ప్రభావ యేసయ్యా. అయా నీ వాక్యము ద్వారా ప్రభావ మేము అనేక కార్యములు పొందుకుంటాము ప్రభావ. అటువంటి వాక్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభావ. అటువంటి ఆహారాన్ని మేము భుజించడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభావ. అయా నీ కుమారుడు జ్ఞాపకం చేసుకో ప్రభావ యేసయ్యా. అయా శారీరకమైన ప్రతి బలహీనతను బంధించి ప్రభావ మంచి ఆరోగ్యంతో నింపు ప్రభావ యేసయ్యా. నీ స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభావ. నీ కొద్ది స్తుతి ఆరాధన నీ పరలోక సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. సంతోషం ఉందా? ఎందుకంటే సంతోషం ఇంత గొప్ప ఆరాధన నాకైతే ఆయన డవల సింహాసనం ఎదుట ఉండి దేవుని మహిమపరిచినట అంత గొప్ప ఆనందం నాకు కలుగుతుంది. మీకు కూడా కలిగినట్లయితే రెండు చేతులైతే దేవుని మహిమపడతాం. హల్లెలూయా హల్లెలూయా. అంత గొప్ప అండి. ప్రాణం ఏమైంది? ఎత్తలిపోయింది కదా, తేలికైపోయింది కదా, భారం అంతా పోయింది కదా. ఇది దేవుని యొక్క సన్నిధి అంటే. దేవుని సన్నిధిలో ఉన్న సంతోషము ఈ లోకంలో మనకి ఎక్కడ దొరకదు. కనుక ప్రియ దేవుని బిడ్డగా సంతోషించండి దేవుని సన్నిధిలో. ఆ విధంగా మరొక కార్యక్రమంలోకి వెళ్దాం. దాకా మనం అంతా దేవుని స్తుతించాము. ఇప్పుడు దేవుని మాటలు వినే సమయం. ఈ సమయము చాలా ఇరువైంది కనుక మీ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోండి, సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పరిశుద్ధాత్మ గల దేవునికి మనం సాగడిద్దాం. ఆ వాక్యానికి వెళ్ళక ముందు మన మధ్యలో ఉన్న సోదరుడు ముందుకొచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని మహిమపరచగా కోరుకుంటున్నాం. Praise the Lord. Hallelujah. ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి ప్రత్యేకంగా సంఘపాలక గారికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు యాక్చువల్గా రారాజు పండుగ, క్రీస్తు రాజు పండుగ. ఈరోజు రాజాది రాజు, ప్రభు పండుగ. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత 1925లో ఈ పండుగని కొనియాడటం మొదలుపెట్టారు. 1925 ఇది వరకు లేకుండే. ఇంక ఎప్పుడు ఇలాంటి యుద్ధాలు రాకూడదు అని మనకి ఉన్న ప్రభువు ఒకరే, యేసురాజు, క్రీస్తురాజు అని మనం ప్రకటించాలని చెప్పి క్రీస్తురాజు పండుగని చేయడం 1925 నుండి మొదలుపెట్టారు. ఆ పండుగ ఈరోజు క్రీస్తురాజు పండుగ, రాజాదిరాజు పండుగ. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు మనకు ఒకరే.
యేసురాజు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దప్పిక కొన్న దుప్పివలే వేకువకై వేచియుండు గస్తీదారునివలే వేచియుంటిని కాచియుంటిని ప్రభువా నీ జీవపు మాటకై నిత్య జీవపు ఊటకై. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాచుకొని ఉన్నాను ప్రభువా నీ వాక్యముకై, నే కాచుకొని ఉన్నాను ప్రభువా నీ వాక్యముకై. జీవజలములలో నన్ను నడిపించే, జీవజలములలో నన్ను నడిపించే నీ చల్లని వాక్కుకై మాట్లాడు మా దేవా, నీ జీవపు పలుకులు మాట్లాడు మా దేవా, నిత్య జీవపు మాట్లాడు మా దేవా, నీ జీవపు పలుకులు మాట్లాడు మా దేవా, నిత్య జీవపు కాచుకొని ఉన్నాను ప్రభువా నీ వాక్యముకై, నే కాచుకొని ఉన్నాను ప్రభువా నీ వాక్యముకై. హల్లెలూయా. నిర్మియా నీ వాక్కును భుజింపగా ఆ హృదయము ప్రమోదమాయెను. నిర్మియా నీ వాక్కును భుజించగా ఆ హృదయము ప్రమోదమాయెను. నీ వాక్కును నేను పాలించగా నాలోని పాపము పోయెగా. నీ వాక్కును నేను పాలించగా నాలోని పాపము పోయెగా. మాట్లాడు మా దేవా, నీ జీవపు పలుకులు మాట్లాడు మా దేవా, నిత్య జీవపు కాచుకొని ఉన్నాను ప్రభువా నీ వాక్యముకై. హల్లెలూయా. నీ వాక్కును పఠించగా ఎందరో మారు మనసు పొందిరి. నీ వాక్కును పఠించగా ఎందరో మారు మనసు
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థాంక్ యూ. చాలా సంతోషం ప్రియ దేవుని బిడ్డలారా. మరి దేవుని యొక్క కృపలో ఆయన మాటలు వినడానికి ఆయన సన్నిధిలో చేస్తున్న మనము ఎంతో ధన్యులము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధన్యులు కదా మనందరూ సంతోషంగా హల్లెలూయా. నిజంగా దేవుని యొక్క మాటల కొరకు మనం ఏం చేయాలి? రాసుకొని ఉండాలి కదా. ఆయన మాటలు నమ్మదగినవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాటలు ఎలాంటి అంట? గట్టిగా నమ్మదగినవి కదా. ఆయన మాటలు నమ్మదగినవి. ఆయన మాటలు వింటే బ్రతుకుతాం. యేసయ్య ఏమంటాడు? జీవ ఆహారమును నేనే కదా. ఈ యొక్క ఆహారం తిన్నవాడు ఎప్పటికీ మరణించడు కదా. అవును ప్రియ దేవుని బిడ్డారా, దేవుని యొక్క మాటలు విని ఆయన యొక్క ఆత్మీయ ఆహారాన్ని మనం భుజించినట్లయితే మనం ఎప్పటికీ చనిపోయే వారంగా ఉంటాము. నిత్య జీవులో మనము ఉంటామని జ్ఞాపకం చేసుకోండి. ప్రియ దేవుని బిడ్డారా, మరి చాలా దినాల నుంచి మనము ఇశ్రాయేలు జరుపుకున్న 7 పండుగల మీద మనము ధ్యానం చేస్తున్నాము. ఈ వారం కూడా కొంచెము అంటే పోయిన వారము ఏ పండుగ మీద ధ్యానం చేశాము? దేవుని స్తోత్రం. హల్లెలూయా. పర్ణశాల పండుగ అంటే ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు కానాను దేశానికి, తను ఆశీర్వదించిన దేశానికి వెళ్ళినాక నాకు మహిమకరంగా మీరు ఆ 7 పండుగల్ని జరిపించండి. పర్ణశాల పండగ అంటే సంవత్సరానికి ఒకసారి కూడుకునే పండగలు. సంవత్సరానికి ఒకసారి కూడుకొని ఆ 7 పండగల్ని ఇదిగో ఆశ్రయించండి అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఆజ్ఞ ఇచ్చాడు. నిజంగా వాళ్ళు అద్భుతంగా ఆ 7 పండగల్ని, మొదటి పండగ ఏంటి? పస్కా పండగ కదా. మరి యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో 56వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఆయన పండగకు రాడా అని కదా. ఆయన పండగకు రాడా అంటే ఈ 7 పండుగలో ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ రోజులోనే యేసుక్రీస్తు రాకముందే, ఆయన జననించక ముందే, ఆయన మరణించక ముందే ఆ పస్కా పండుగలో యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పండుగలో పస్కా పండుగ అంటేనే యేసుక్రీస్తు బలియాగము కదా. అందుకే అది నమూనా. ఆ రోజు వాళ్ళని మరణదూత ప్రవేశించినప్పుడు ఆ ఐగుప్తుల్లో ఎవరైతే గొర్రెపిల్ల రక్తము ఆ కమిడి మీద ఉంటుందో, చిలువ ఆకారంలో ఉంటుందో, అది చూసి ఆ సమరదూత దాటిపోయింది. అంటే యేసుక్రీస్తు యొక్క ఆ రక్తము ప్రతి పాపిని రక్షించబడిందని దాని యొక్క ఆలోచన మనము గ్రహించాము. అదేవిధంగా రెండవ పండగ ఏంటి? పులియని రొట్టెల పండుగ. మరి రక్షించబడినాక మళ్ళీ మన పాప జీవితము ఏదైతే ఉందో కొత్త జీవితంలో కలపకూడదు. అది పులియని రొట్టెల పండుగ యొక్క అర్థము. అది మనము యేసయ్య అది ఏ రోజు జరిపించారు? సబాతు దినాన, అంటే విశ్రాంతి దినాన. అంటే పస్కా బలి దినం రోజు యేసయ్య చనిపోతే సబాతు దినం రోజు ఆయన ఏమయ్యారు? విశ్రాంతి తీసుకున్నాడు, సమాధిలో ఉన్నాడు. ఆయన పండగకు రాడా? ఆ పండుగ కూడా యేసయ్య ఉన్నాడు. అదే విధంగా మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ. ఆ ప్రథమ ఫలముల పండుగ ఏదైతే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు చేసిన ఆ ఫలములు వేసిన పంటని ప్రథమగా తీసుకొచ్చి దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు మొదటి ఫలముగా
మరణాన్ని జయించి పునరుత్థానుడయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో మొదటి ఫలం పండగ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మొదటి పునరుత్థానుడు అయ్యాడు. ఈ లోకంలో ఎవరు ఇంకా పునరుత్థానం కాలేదు, ప్రథమగా ప్రభు అయిన యేసుక్రీస్తే. కాబట్టి ఆ 3వ దినమున యేసయ్య అయ్యాడు, ఆ సమాధిలో వచ్చి పునరుత్థానుడు అయ్యాడు. అదే పునరుత్థానం దినము. మనం ఈరోజు ఏ దినంలో ఉన్నాము? పునరుత్థానం దినంలో మనము దేవుని ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే విధంగా 4వ పండుగ పేరేంటి? పెంతెకొస్తు పండగ. దేవునికి స్తోత్రం. పెంతెకొస్తు పండగ అంటే యేసుక్రీస్తు ఈ లోకంలో చనిపోయి ఆయన 40 రోజులు తన శిశువులకి కనిపించి, ఈ లోకంలో అనేకులకి కనిపించి, ఆయన మళ్ళీ పరలోకానికి ఆరోహణైన తర్వాత ఆయన మళ్ళీ 10 రోజుల తర్వాత ఎవరిని పంపించారు? పరిశుద్ధాత్మ దేవుని ఈ లోకానికి పంపించాడు. 10 రోజుల తర్వాత ఏమైంది? పరిశుద్ధాత్మని, అంటే పరిశుద్ధాత్మ దేవుడు సంఘము ఏర్పడింది అక్కడ. ఆదిమ సంఘం ఏర్పడింది అక్కడ నుంచి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5వ పండగ ఏంటి? బూరల పండగ. అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి రెండవ రాకడ సమయంలో జరిగే సంఘటనలు మనము జ్ఞాపకం చేసుకొని బూరల పండగ మనము జ్ఞాపకం చేసుకున్నాం. అదే విధంగా 6వ పండగ ప్రాయశ్చిత్త దినము. ఆయన మన కొరకు మరణం పొందిన ప్రభు యేసుక్రీస్తుకి మన కొరకు మన జీవితాన్ని ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకొచ్చినామో అది మనము జ్ఞాపకం చేసుకున్నాం. 7వ పండగ పోయిన వారము కొంచెము వివరించాము. అయితే ఇప్పుడే దేవుని బిడ్డారా, ఈ రోజు మరొక ఆలోచన, ఆ పండుగలోని భావాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఈ యొక్క పండుగలో మనము ప్రభువుల దేవుణ్ణి ఏ విధంగా మనము ఈ పండుగని ఆశ్రయించాలి. పండుగలు అంటే ఇది వాళ్ళు సంవత్సరానికి జరుపుకున్నారు కానీ సంవత్సరం జరుపుకున్నారు కానీ ఈ పండుగలోనే ఆత్మీయ భావము, ఆత్మీయ ఆలోచన మనము గ్రహించాలి. ఈ పండగ ఎప్పుడు మనము నిత్యము జరిపించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. ఈ పండగ ఎలాంటి అంటే ఛాయాచిత్రములు అంట. అపొస్తలుల పౌలు మాట్లాడారు కొలొస్సీయుల పత్రిక 2వ అధ్యాయము 16-17 చదవండి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-17. కాబట్టి ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎలాంటి అంట? ఛాయా రూపము అంటే ఛాయా చిత్రములు అన్నమాట. ఇవి ఈ అమావాస్య విశ్రాంతి అనువాటి విషయంలోనైనా మీకు తీర్పు తీర్చి దేవుడికి అవకాశం ఇవ్వండి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. అంటే ఈ పండగ అప్పటికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఛాయా రూపమే, కానీ ఇప్పుడు నిజ స్వరూపము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ప్రభు అయిన యేసు నిజ స్వరూపము. ఆ పండుగలో ఉన్న ప్రతి ఒక్క భావము, నిజ స్వరూపము ఇప్పుడు క్రీస్తులో నెరవేర్చబడింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అంత అద్భుతమైన ఆలోచన ఇదిగో మనము ఆది కాలంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఇశ్రాయేలు ప్రజలకి ఇదిగో తన కృపను బట్టి ఆయన ఇచ్చిన ఆజ్ఞలను వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా ప్రియ దేవుని బిడ్డ లేవికాండంలో మనం వాక్యం చదువుకొని ముందుకెళ్దాం. లేవికాండం 23వ అధ్యాయం 34 వచ్చిన ఒకసారి చదువుకొని మనం ముందుకెళ్దాం. నీవు ఈ 7వ నెల వాటిలో మొదటి దినమున మీరు సంఘముగా కూడవలెను. అందులో దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 7వ నెల 10వ దినమున మొదలుకొని 7 దినముల వరకు ఈ పండుగను ఏం చేయాలంట? ఆశ్రయించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది పర్ణశాల పండుగ. ఆ రోజు ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఆ పండుగ సంవత్సరానికి ఒకసారి అన్ని ప్రాంతాల్లో ఉన్న పురుషులు మాత్రం వచ్చి ఆ పర్ణశాల పండుగలో
పాలు పొందుకున్నారు. దేనికి సాదృశ్యం అది? వాళ్ళు అరణ్యంలో 40 సంవత్సరములు ఆ పర్ణశాలలు వేసుకున్నారు కదా. ఎక్కడైతే నైట్ రాత్రి అయిపోయిందో అక్కడ గుడారాలు వేసుకుంటారు, పర్ణశాలలు వేసుకుంటారు అన్నమాట. కొమ్మలతో బట్టలు ఉన్నవారు బట్టలతోనో, లేదంటే ఏం లేకుండా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ చెట్టు ఏదైనా నరికేసి వాటిని ఒక పర్ణశాల ఒక గుడారంగా వేసుకుని అందులో ఆ రాత్రి నివసించి మార్నింగ్ మళ్ళీ ప్రయాణం అయ్యేవాళ్ళు అనమాట. అయితే 40 సంవత్సరాలు దానికి గుర్తుగా ఈ పర్ణశాల పండుగని జరిపించాలని దేవుడి యొక్క వాక్యం చదివించినప్పుడు మనం పోయిన వారు దానికి పర్ణశాల పండుగల కొంత నమూనాను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ వారంలో మనము ఈ పర్ణశాల పండుగలో దాని యొక్క సంతోషం, ఆ పండుగలో ఉన్న సంతోషం అనే అనుభూతిని మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈ పండుగలో ఉన్న సంతోషాన్ని అనుభూతిని మనం అందుకోవాలి కదా. అప్పుడే ఆ పండగకు ఉన్న ఆనందము, ఆ సంతోషం మనము అనిపించగలుగుతాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పండుగలో మనము జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఆ నియమ గ్రంథంలో మనకి ఒకసారి మళ్ళీ నియమ గ్రంథం వద్దాం. 8వ అధ్యాయము 13-14 వచనములు. 13-14 వచనములు. నియమ గ్రంథము 13-14 వచనములు. జనులందరూ లేవీయులను దయచేసిన గ్రంథంలో చూడగా 7వ మాసపు ఉత్సవ కాలమందు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పర్ణశాలలో నివాసము చేయవలనని. దేవుడు నివాసం చేయాలి, పర్ణశాలలో నివాసం చేయాలని దేవుని యొక్క కృపలో దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు లేదంటే జన సమూహము ఎక్కడ ఉండాలంట? పర్ణశాలలో నివాసము చేయాలి. పర్ణశాల అంటే ఒక రకంగా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందిరము. దేవుని యొక్క సన్నిధిలో ఇదిగో ఐగుప్తులో ఇదిగో నీ యొక్క శ్రమలు, నీ యొక్క వేదనలు నేను జ్ఞాపకం చేసుకున్నాను. అందుకే నువ్వు నాకు మొరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చాను. నీ సమాధానం ఇదిగో నీ జీవితంలో ఇవ్వడానికి నేను ఏర్పాటు చేసుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు సంతోషంగా ఉండటానికి, నువ్వు ఆనందంగా ఉండటానికి ఇదిగో ఐగుప్తులో నుంచి నేను బయటికి తీసుకొచ్చాను. ఐగుప్తుల నుంచి, పాపం నుంచి, ఈ లోకము నుంచి నేను ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు నా కుమారుడు, నువ్వు నా కుమార్తెవి కనుక నువ్వు ఆ పర్ణశాలలో నివాసము చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పర్ణశాలలో నువ్వు నివాసము ఏ విధంగా చేయాలో తెలుసా? ఏ విధంగా అంట? సంతోషంగా చేయాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆ పర్ణశాల పండుగలో నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండాలి. నియమ గ్రంథంలోనే 8వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుకొని ముందుకెళ్దాం. అలాగనే లేవీయులు జనులందరినీ ఓదార్పు, మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖము పడకూడదని వారితో అనేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో మీరు దుఃఖము పడకూడదు, ఎందుకంటే నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను కనుక్కున్నాను. నేను సంతోషం ఉంచటానికి ఇదిగో నేనే ఈ లోకానికి దరిద్రుడిగా వచ్చాను, నేను శ్రీమంతునిగా చేయటానికి. నీకు ఏ బాధలో ఉన్నాయో, నీకు ఏ కష్టం ఉందో, నీకు ఏ శోధన ఉందో అన్నిటి నుంచి నేను విడుదల ప్రస్తుతానికి. కనుక నువ్వు భయపడాల్సిన పని లేదు, నువ్వు దిగులు పడాల్సిన పని లేదు, నువ్వు దుఃఖపడాల్సిన పని లేదు, నువ్వు వేదన పడాల్సిన పని లేదు. ఇదిగో నువ్వు సంతోషంగా ఉండాలి. అందుకే ఈ పండగ ఇంతకు ముందు పోయిన వాళ్ళని చెప్పాను, ఈ పండుగను ఏ విధంగా జరుపుకుంటారంట? సంతోషంగా జరుపుకున్నారంట. ఎందుకంటే ఇది సంతోషంగా చేసుకునే పండగ ఇది. అప్పటికి వాళ్ళకంతా ఆ కోతకాల పండగ అంటారు. అసలుగా కోతకాల పండుగ కూడా అంటారు. అంటే ఆ వాళ్ళకి పండిన పంట అంతా ఇంటికి వచ్చేసి సంతోషంగా ఆనందంగా దేవుని బిడ్డరా, ఆ సంతోషము నీ జీవితంలో ఉండాలి. నీకు ఇచ్చిన ఆ సంతోషాన్ని నీ జీవితంలో నిలుపుకొని ఆనందంగా ఉండాలి. మీరు ఎప్పుడు దుఃఖపడద్దు. దేవుని బిడ్డ
అంటే యాకోబు మంచి మాట కదా, 1వ అధ్యాయము 6వ వచనంలో గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోనీయుండిను అంటాడు. ఏమంటాడమ్మా? అయితే ఆ. అతడు ఆ. మాత్రము సందేహింపక ఆ. విశ్వాసముతో అడగవలెను. ఆ. సందేహించువాడు ఆ. గాలి చేత రేపబడి ఆ. ఎగిరిపడు సముద్ర తరంగములను పోలియుండును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సందులో మనము సందేహింపబడొద్దు. ఎప్పుడైనా కానీ మన జీవితంలో సందేహం అనేది ఉండకూడదు. యేసయ్య చేస్తాడా లేదా ప్రార్థన చేసినప్పుడు? దేవుడు చేసేవాడు అండి. చేయటానికి ఆయన జీవితంలో సమస్తాన్ని తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సమస్తమైన ఇదిగో ఆశీర్వాదానికి నీకు ఇవ్వటానికి, సమస్తమైన సంతోషం నీ జీవితంలో నింపడానికి ప్రభు అయిన దేవుడు ఇదిగో ఈ లోకానికి ఆయన శరీరానికి వచ్చాడు. అందుకే నీ జీవితంలో సంతోషం నింపటానికి నువ్వు బాధపడాల్సిన పని లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన నామంలో ఏముంటుంది? సంతోషం ఉంటుంది. కనుక నువ్వు భయపడాల్సిన పని లేదు. ఆయన నామాన్ని ఇదిగో మనము సంతోషంగా, లేవిలు ఆ విధంగా సంతోషంగా అందరూ ఇదిగో ఆయన నామంలో మనము ఇదిగో కూడుకున్నప్పుడు, ఆయన జనులందరూ ఆయన సన్నిధిలో కూడుకున్నప్పుడు సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి. అందుకే పౌలు అంటాడు తీసుకు రాసిన పత్రిక 1వ పత్రికలో 5వ అధ్యాయం ఎల్లప్పుడూ సంతోషముగా ఉండడి. ఏమంటాడు? పిలుపుల్లో 4:4 ఉంటుంది. 1వ మీకు అర్థం కావాలంటే 1వ దశలో 5వ అధ్యాయం 16 వస్తుంది. ప్రతి విషయమునందు ఆ. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆ. ఇలాగు చేయుట ఆ. యేసుక్రీస్తునందు ఉమ్. మీ విషయములో దేవుని చిత్తము. 16 5:16 1వ దశలో రాసిన పత్రిక 5:16 ఎల్లప్పుడూ సంతోషముగా ఉన్నది అని ఉంటుందండి. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు సంతోషం ఉండాలి. పిలుపు ఏమంటాడు? పిలుపు 4:4 వచనంలో ఎల్లప్పుడూ మరలా చెప్తున్నాను సంతోషించండి, ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి. మన జీవితంలో సంతోషము, ఈ యొక్క పండగ, ఈ యొక్క పరిశుద్ధమైన దినము దేవుని సన్నిధిలో సంతోషముగా దేవుని సన్నిధిలోకి వచ్చేది, దేవుని సన్నిధిలో వచ్చి దేవుని ఆరాధించే దినం ఇది దేవుని మహింపరిచే దినము. సంతోషం నీ జీవితంలో ఉండాలి అని దేవుడి యొక్క వాక్యం చదివిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎప్పుడు ఇదిగో సంతోషకరమైన జీవితం నీ జీవితంలో ఇవ్వడానికి దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా 12వ అధ్యాయం 12వ వచనంలో అందుచేత పరలోక నివాసులారా ఏం చేయమంటాడు? ఉత్సహించి భూమి, సముద్రమా నీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. అందుచేత పరలోకమా, అది రావాలి. పరలోక నివాసులారా ఉత్సహించడి. భూమి, సముద్రమా నీకు శ్రమ. అమ్మా, పరలోకమా చూడండి, మన బట్టి పరలోకం సంతోషిస్తుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా? మనం ఎవరు? పరలోక నివాసులమే. ఈ భూలోక సంబంధమైన నివాసులము కాదు మనం. ఈ లోక సంబంధమైన నివాసులము కాదు. ఈ లోక సంబంధమైన ఆశలు, ఇదిగో దురాశలు ఉండకుండా, ఈ లోక పాపం ఉండకుండా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే పరలోకమా ఏమంటాడు? పరలోక నివాసులారా, పరలోక నివాసులారా. నీటిని బట్టి పరలోక సన్నిధి సంతోషిస్తుంది. ఎందుకంటే నీ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత భాగ్యం అండి. పరలోక నివాసులారా మనల్ని కదా, ఆయన దోతులారా. ఆయన మన పాట పడతాం కదా, ఏం పాటది? రావట్లేదు మీకు? ఆయన దూతలారా, సూర్య చంద్ర నక్షత్ర ఆకాశలారా. అంటే దేవుడు ఎంత మౌనత్వమైన కృప మనకి ఇచ్చాడు దేవుడు. ఆ మౌనత్వమైన కృపను బట్టి నువ్వు ఏం చేస్తున్నావు? ఈరోజు దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన మౌనత్వమైన కృపను మనం పొందుకొని
దేవుడి సన్నిధిలో నిత్యము స్తుతించే వాడుగా ఉండాలని దేవుడి యొక్క ఆలోచన. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పండగల సంతోషించుడి, నిత్య ఆనందము, నిత్య సంతోషం మన జీవితంలో ఉండాలి. ఎప్పుడు బాధపడకూడదని. కొంతమంది అప్పటికప్పుడే మారిపోతా ఉంటారు కదా, అప్పటికప్పుడే ఊసర వల్లి మారినట్లుగా మారుతూ ఉంటారు. అసలు ఎందుకు మనం మారాలి? మన దేవుడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఏ దేవుడు మన దేవుడు? ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆ ఏకరీతి దేవుని వారసులుగా ఉన్న మనము నిత్యము సంతోషంగా ఉండాలి. కష్టములు, దావీదు ఎప్పుడైనా బాధపడ్డా? ప్రభువా ఎప్పుడైనా దూషించాడా దావీదు? లేదు. నా కష్టాలు ఇలాగున్నాయా? నీవు ఇలాగ ఉండటము నీకు ఇష్టమైతే ప్రభా నీకే స్తోత్రం. ఆనందించే బిడ్డలుగా, దేవుని మహింపరిచే బిడ్డలుగా, దేవుని వారసులుగా నువ్వు దేవుని సన్నిధిలో సంతోషం ఉండాలని దేవుడి యొక్క ఆలోచన. ప్రియ దేవుని బిడ్డలు, అందుకే ఇతర గ్రంథములు కూడా 3:4 మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన సన్నిధిలో ఏది సంతోష శబ్దము అది దుఃఖ శబ్దము జనులు తెలుసుకోలేకపోయేది. అక్కడ అదంతా గుంపుగా పాత మోసే ధర్మశాస్త్ర కాలంలో నుంచి ఈ పండగని దేవుని మహింపరచడానికి ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ ఏర్పాటులో దేవుని యొక్క ప్రజలైన ఇశ్రాయేలు నిత్యము దేవుని సన్నిధిలో సంతోషిస్తుండగా ఇదిగో ఇశ్రాయేలు భక్తుడు అంటున్నాడు 3:4 మరియు దేవునికి స్తోత్రం. 10వ వచనం కొడతారమ్మా. శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రమును ధరించుకొనిన వారే యాజకులు బాకులతోను ఆసాపు వంశస్థులకు లేవీయులు చేయు తాళములతోను నిలువబడి యెహోవాను స్తోత్రం చేసిరి. యెహోవాకు స్తోత్రము చేసేది అంటే అక్కడ ఎంత సంతోషంగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు. దేవుని బిడ్డ, ఈ రోజు మనకి దేవుని యొక్క సన్నిధిలో నిత్యము దేవుని ఆరాధించి మహింపరిచి ఈ సంతోషకరమైన దినములు మనము ఆనందించాలి తప్ప ఎప్పుడు ఎన్నికడుగు వేయకూడదు. ఈ యొక్క దేవుని యొక్క మందిరంలో ఆ దేవుని యొక్క ఇచ్చిన కృపను బట్టి ప్రతి ఒక్కరూ ఆరాధించడానికి ఆశపడి ఉండాలి. ఆశపడి కదా, నా ప్రాణమా ఎంత ఆశ దావీదుకి, నా ప్రాణమా యెహోవాను సన్నదించము లేచిన కాంచి పరుగులు. ఎందుకంటే ఈ రోజు సంతోషకరమైన దినము. ఆయన మౌనతమైన సన్నిధిలో మనము దేవుని సన్నిధిలో కూడి ఆయన నామాన్ని గొప్పగా మహిమపరిచే దినము, ఆయన నామాన్ని కీర్తించే దినము. అందుకే సమస్త జనులారా నా యొద్దకు రండి అంటాడు యేసు ప్రభు. సమస్త జనులారా నా యొద్దకు రండి, నీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఎంత గొప్ప ఆలోచన. ప్రియ దేవుని బిడ్డలారా, మౌనతమైన దేవుని సన్నిధిలో ఇదిగో కూడుకున్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క పండగ వాతావరణము ఒక్కరోజే కాదండి, వాళ్ళు సంవత్సరానికి ఒకసారి జరుపుకున్నారు పండగ. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలో ప్రతి దినము ప్రతి గడియ సంతోషంగా జరుపుకోవాలి. దేవుని యొక్క ఆలోచన ప్రతి నిమిషము సంతోషంగా ఉండాలి. మనం ప్రతి నిమిషము దేవుని ఆరాధించుకోవాలి. మనము ప్రతి గడియ దేవునికి మహిమకరంగా జీవించాలి. మనము అది పండగని ఆశ్రయించటం అంటే, పండగని మనము జీవించటం అంటే. కానీ సంతోషం లేని పండుగలు మనం జరుపుకుంటే అది వ్యర్థము. చాలా మంది ఈ యొక్క పై రూపమే ఒక సంతోషం అనుకుంటా ఉంటారు. అందుకే పండగ బట్టలకి ఇలువించినంతగా దేవుని సన్నిధికి ఇల్లు లేకపోతున్నాడు ఈ లోకము. పండకి బట్టలకి ఇల్లు ఇచ్చినంతగా, పిండి వంటలకి ఇల్లు ఇచ్చినంతగా ఇదిగో దేవుని సన్నిధికి ఇల్లు లేకపోతున్నారు ఈ యొక్క జనాంగము. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నిజంగా నువ్వు గుర్తిరిగినట్టే, రుచి చూసినట్టయితే నీలో సంతోషం ఉండాలి, నీలో ఆనందం ఉండాలి. అందుకే దేవుడి యొక్క సన్నిధిలో మనం నిత్యము సంతోషించబడగా. అందుకే కీర్తన దావీదు కీర్తనలు అంటారు 126వ కీర్తనలో 5వ వచనంలో కన్నీళ్లు విడిచి విత్తువారు సంతోష గానంతో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంతోషముతో దుఃఖపడు వాళ్ళారా, ప్రయాసపడుతున్న వాళ్ళారా, వేదంతో ఉన్న వాళ్ళారా రండి కదా. అయ్యో ఇంకేముంది, సారపతి ఎదవరాల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి.
సారపతి విధవరాలు ఏం చేసింది అక్కడ? ఇంక లేదు, నాకున్నది కొంచెం పిండి, కొంచెము నూనె, ఇంకా నేను అది తిని చనిపోవాలి, అది వండుకుంటానికి ఇదిగో కట్టెలు ఏరుకుంటానికి పోయింది. ఇంకా నాకు ఈ రోజే లాస్ట్. ఎంత మనసంతా మంచి వేదన పడి ఉంటుంది ఆమెకి, మనసంతా ఎంత దుఃఖపడి ఉంటుంది ఆమె, మనసంతా ఎంత ఇదిగో తన కుమారుడు చనిపోవాలి ఇంకా. కానీ దేవుడు ఎంత మహోన్నతమైన దేవుడు తెలుసా, తన ప్రవక్తనైనా ఏలియాని పంపించాడు కదా. అమ్మా ఏముంది నీ దగ్గర? ముందు ఏమడిగాడు? నీళ్ళేమన్నాడు. అమ్మమ్మ కాదు, నీళ్ళు కాదు, కొంచెము అప్పం తీసుకురామ్మ. ఏంటయ్యా? నా కాడ ఉంది కొంచెం పిండి, కొంచెం నూనె, ఇదిగో అది తిని ఈ రోజుతో ఇంకా మా జీవితం లాస్ట్, మా జీవితం ఈ రోజే ముగింపబడుతుంది, మా జీవితం ఈ రోజే ఇదిగో సమస్యతో మా జీవితాన్ని మేమే ముగించబోతున్నాం, నీకు మేము ఎక్కడ తీసుకురావాలి? పర్వాలేదు తీసుకురామ్మా. ఎంత గొప్ప దేవుడు, ఎందుకున్నవాడు నమ్మదగిన దేవుడు. ఆ ఉన్న దాంట్లోంచి దేవుడు ఆశీర్వదించాడు. ఎప్పటికీ ఇంకా ఆ పిండి తక్కువ కాలేదంట, ఆ నూనె అయిపోలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఎంత మహోన్నతమైన దేవుడు ఒకసారి జ్ఞాపకం చేసుకొని, మన జీవితంలో కూడా దేవుడు నిన్ను నేను ఏర్పాటు చేసుకొని సంతోషంగా నింపడానికి, మన జీవితంలో ఆనందాన్ని నింపడానికి. కనుక అలాంటి దేవుని మనము దేవుని సన్నిధిలో ఎప్పుడు నిత్యము దేవుని ఆనందంతో దేవుని సన్నిధిలో మనం ఉండాలని ఆయన యొక్క ఆలోచన. అందుకే కన్నీళ్లు విడుచువారు విత్తువారు సంతోష గానంతో పంట కోయుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్న మనము ఎప్పుడు సంతోషంతో మనం ఉండాలి. మన జీవితం అంతా ఇదిగో ఒక ఆలోచన, ఆ దేవుని ఏర్పాటులో మనము ఈరోజు ఏ ఉద్దేశంతో మనం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పాతకాల పండగ రోజు కదా, ఇంకా ఈ పాతకాల పండగ ఇంకో ఆత్మీయ అర్థమే తెలుసా? ఆ ఆత్మీయ అర్థము మనం జ్ఞాపకం చేసుకోవాలంటే మార్కు సువార్తలో 16వ అధ్యాయం 15వ వచనం వెళ్దాం. 16వ అధ్యాయం 15వ వచనం, ప్రభు ఇచ్చిన గొప్ప ఆజ్ఞను పాటించి మీరు సర్వలోకముకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సర్వ సృష్టికి కదా. ఆ కోతకాల పండగ అర్థమే తెలుసా? ఆత్మ కోతకాల పండగ. ఆత్మలో సంపాదన భాగం మనకి ఇచ్చాడండి. మన జీవితాన్ని చూసి ఇంకొక ఆత్మ దేవుని సన్నిధికి రావాలి. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని చూసి దేవుడు ఇంకొక ఆత్మ మన జీవితాన్ని చూసి కదా. కానీ మన జీవితాన్ని చూసి కదా ఇంకొకరు ఏమంటారు? క్రైస్తవులు అవ్వద్దురా బాబు అన్నట్టుగా ఉండకూడదు. క్రైస్తవులు అవ్వద్దురా బాబు. అందుకే క్రైస్తవులు అంటే ఈ లోకంలో చాలా చిన్న చూపు. ఎందుకు? మనము చెప్పే మాటలు ఒకటి, మనము నడిచే జీవితము ఒకటి. ఆ రెండు కోయిసెట్ అవ్వాలి, ఒకే విధంగా ఉండాలి. మన మాటలు ఏదైతే చెప్తున్నామో అదే మాటలు మన నడవడికలో ఉండాలి. అది ఉన్నప్పుడు అది ఎవరికి మహిమ? దేవునికి మనకి మహిమ, మన జీవితానికి ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో మీకు ఆత్మల్ని ఇదిగో సర్వ సృష్టికి వెళ్ళి సువార్తని ప్రకటించండి అని దేవుడిచ్చిన ఆ కృపను బట్టి మనం ఆ దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. సువార్త ప్రకటించండి, బైబిల్ పట్టుకుని ప్రకటించనే కాదండి, మన జీవితం ఒక సువార్తగా ఉండాలి. నువ్వు ఒక సువార్త పత్రిక వల్లే ఉండాలి. నువ్వు ఒక లేఖన భాగం, నువ్వు నేను చూసి ఒక సాక్ష్యం కలిగి ఉండాలి. ఈ లోకము గుర్తించాలి యేసయ్యని. ఇదిగో పౌలు ఏమంటాడు? నన్ను పోలి నడుచుకున్నట్లు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. నా జీవితంలో యేసయ్య తప్ప నా జీవితంలో ఏది ఈ లోక సంబంధమైన ఆలోచన కానీ, క్రియలు కానీ, నడిపింపు కానీ ఈ జీవితంలో ఏది లేదు. కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి సంగమా అని పౌలు చెప్తున్నట్లే. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇది క్రైస్తవ బిడ్డలుగా మనము యేసుక్రీస్తు అడుగు జాడలో నడవాలి. ఈ లోకము చూసి కదా చాలా మంది ఎందుకంటే క్రైస్తవులకు ఇల్లు అంటారు? ఎందుకంటే క్రైస్తవులకు ఇల్లు అంటారు చెప్పండి? ఒక్క దేశం మనం 10 గంటలు కొనుక్కుంటాం, 10 గంటలు కొనుక్కుంటాం. అవునా కదా? కొనుక్కున్నాం లేదండి? 10 గంటలు కొనుక్కుంటారండి మనం.
దేవుడు వాక్యంలో ఏముంది ఇంతక ధన్యతలు ఉదయకాలములో మొదటి జామున తెల్లవారుజామున లేచి దేవుని పాద సన్నిధిలో చేరి ప్రార్థన చేసేది. ఉందా ప్రార్థన అనుభవము? సహోదరుల ఈరోజు ఒకసారి ఆలోచించండి. ప్రార్థన అనుభవము మనకు జామున మీరు తెల్లారిందా కొనుక్కుంటే చూడు ఉదించకముందే మనం లేవాలి. మనం లేవాలి, అనుభవం ఉండాలి. కానీ మనము అది గుర్తుపెట్టుకో. ఒక టైం టేబుల్ మన జీవితంలో ఉండాలండి. ఒక టైం టేబుల్ ప్రకారంగా నీ జీవితం నడవడిక ఉండాలి. ఆ టైం టేబుల్ ఏది? నువ్వు ప్రార్థనకు వచ్చే టైం టేబుల్ సమయం ఏది? నువ్వు వాక్యం చదివే టైం టేబుల్ నీ జీవితంలో ఏది? నువ్వు దేవుని మహింపరిచే టైం టేబుల్ ఏది నీ జీవితంలో? చిందరవందర గందరగోళ పరిస్థితుల్లో విశ్వాసులు అంటుంటే దేవుడు బాధపడగా, మిమ్మల్ని చూసే కదా నా నామము అన్నిలో ఎదురు రుచింపబడుతున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో యేసు క్రీస్తుని విశ్వసించిన మనము క్రీస్తు పోలి మనం నడుచుకోవాలి. ఆయన సువార్త, అందుకే సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించని ఉందా? ఈరోజు అలాంటి సంతోషకరమైన వాతావరణం ఉందా? ఆ రోజుల్లో ఏసయ్య ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళంట తెలుసా? ఆ శిశువులు కానీ యేసుక్రీస్తుతో ఉన్నవాళ్ళు కానీ ఎగిరి గంతులేసి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ఉన్న ఎక్కడైతే ఉంటాడో, ఎక్కడైతే ప్రభు అయిన క్రీస్తు ఉంటాడో అక్కడ నిత్య సంతోషం. వేదకలో ఇదిగో అనేకుల్ని దేవుడు స్వస్థపరిచిన దేవుడు, వాళ్ళ జీవితంలో వెలుగు నింపిన దేవుడు, వాళ్ళ జీవితంలో సంతోషం నింపిన దేవుడు. యేసయ్య ఎక్కడ ఉంటే ఏముంటుంది? సంతోషం ఉంటుంది. ఎగిరి గంతులేస్తా ఉంటారంట. ఆ కాలంలోనే ఏం చేస్తారు? కూర్చున్నాను ఏం చేస్తారు? గంతులేస్తూ దేవుని స్తుతించేవారు, దేవుని మహిమపరిచేవారు. ఎంత సంతోషం అంటే ఈ రోజులో మనము దేవుని మందిరాలకు వెళ్తే అలాంటి సంతోషం ఉందా మన జీవితంలో? సంతోషం అందరూ కదా. నేను ఇక్కడ నుండి అమ్మ ఆరాధించండి, పరిశుద్ధాత్మ పొందుకోండి అంటే కొంతమంది బూడిద రాడుతూ ఉంటారు. బూడిద తప్పలు కూడా తీర్పుతా కదండి. చూడండి లోకసు వార్త 19వ అధ్యాయం, లోకసు వార్త 19వ అధ్యాయం 37 చదవండి. లోకసు వార్త 19వ అధ్యాయం. ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే విధంగా 40వ వచనం ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నానని. అక్కడ ఏం జరిగింది? ప్రభు క్రీస్తుతో పాటు ఆయన శిష్యులు అందరూ ఇదిగో సంతోషంతో ఏం చేస్తారంట? ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానము సున్నతమైన స్థలములో మహిమ ఉండును గాక అని తాము చూసిన అద్భుతాలన్నీ గురించి మహాశబ్దంతో ఏం చేస్తున్నాడమ్మా? మహాశబ్దంతో కదా. ఇక్కడ కొంచెం సౌండ్ వచ్చింది అనుకోండి, వెనకాల సిగ్నల్ పడతారన్నమాట. ఇక్కడ సౌండ్ వస్తుంటే తగ్గించండి. దేవుని సన్నిధిలో సంతోషం ఉన్నప్పుడు ఎవరు ఇండికేటర్ అవసరం లేదు, ఇవ్వాల్సింది అది దేవుడు చూసుకుంటాడు. ఆయన పక్కన డిస్టర్బ్ అంటాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి, ఏం చేస్తున్నాడు? వాళ్ళంతా మహా శబ్దంతో దేవుని స్తోత్రం చేయసాగిరి. ఏం చేశారండి? మహాశబ్దంతో. అయ్యో నా సౌండ్ బయటకు పోయి పక్కన లేవు ఎవరుకుంటే నీకెందుకు? నీటిలో సంతోషం అంటే నువ్వు నాట్యమాడుతూ స్తుతిస్తావు. దావీదు వాలే నాట్యమాడి అది సంతోషం అండి. ఎక్కడ కదా సంతోషము? ఆ సంతోషం ఉండాలి మనలో. సౌండ్ ఎక్కువైనా, కొంచెం శబ్దం ఎక్కువైనా పక్కన లేవనుకుంటారు అని మనకు ఆ భయం అవసరం లేదు. పక్కనంత పని లేదు మనకి. దేవుణ్ణి స్తుతించుకున్నప్పుడు ఎవరెట్టిపోయినా మన హృదయవంతుల నుంచి మనం ఆనందపడాలి. నువ్వు ఆలోచన చేస్తున్నావు దేవుని సన్నిధిలో సరిగా స్థుతించట్లేదు అనేది జ్ఞాపకం. అక్కడ అభ్యంతరపరిచారా లేదా? ఇక్కడ ఏమైనా అభ్యంతరపరిచారు? ఈ సమూహంలో ఉన్న కొందరు పరిచయంలో బోధకుడా నీ శిష్యులు గందింపుమని ఆయనతో చెప్పగా ఏమంటారు? అయ్యా నీ శిష్యులు బాగా శబ్దం చేసి ఆరాధిస్తున్నారు, ఈ అంతా మాకు డిస్టర్బెన్స్ గా ఉంది, తగ్గించు. ఒరి పిచ్చివాడ వాళ్ళతో అన్నాడు యేసయ్య, ఒరి పిచ్చివాడ
వీళ్ళు కాబట్టే రాళ్ళు కేకలు వేస్తున్నాయట. రాళ్ళు దేవుడికి మహిమ అదండి. రాళ్ళు మనం కాదు స్తుతించేది, దేవుని యొక్క ఆత్మ స్తుతించబడుతుంది. అది కంట్రోల్ చేయమని ఎవరు చెప్పాల్సిన పని లేదు, అది దేవుడే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సంతోషకరమైన వాతావరణంలో నువ్వు ఉంటే చాలు. వ్యక్తిగతంగా నువ్వు సంతోషంగా ఉండాలి, వ్యక్తిగతంగా నువ్వే ఆరాధించుకోవాలి. పక్కన వాళ్ళు చూసి కాదు, ఎదుటి వాళ్ళు చూసి కాదు. మన ఆరాధన ఇది. అందుకే ఇది సంతోషకరమైన పండగ, పర్ణశాల పండగ, దేవుని నివాస స్థలంలో ఉండే పండగ ఇది. కనుక అప్పుడే దేవుని బిడ్డలారా, క్రైస్తవులైన మనము ఈ సంతోషకరమైన పండగలో ప్రతి వారము దేవుని యొక్క నామంలో మనం కూడుకోవాలి. అది ఆయన ఆలోచన. ఆయన మహిమపరచాలి, అది ఆయన ఆలోచన. ఆయన స్తుతించాలి, అది ఆయన ఆలోచన. నేనేం చేయమంటాడు? నీ జీవితంలో అనేకమైన మేలు చేశాడే, నా జీవితంలో దేవుడు ఏం మేలు చేయలేదండి అన్న వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఉండము. ఎందుకంటే ఆయన లేకపోతే మనకి జనమే లేదు. ఈ లోకం ఆయన స్వహస్తాలతో నిర్మించుకుంది. ఆయన స్వహస్తాలతో కదా మట్టి ముద్దైన మనల్ని ఒక రూపాన్ని చేసి, ఆ రూపానికి ఆయన జీవ ఆత్మ ఊదితే అప్పుడు మనము జీవాత్ములయ్యాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతో గొప్ప మౌనతమైన దేవుడు మన దేవుడు. ఎంత మంచి రూపాలు ఇచ్చారు మనకి ఆయన కృపలో. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అందుకే దేవుని మనం స్తుతించడానికి ఎప్పుడు ఎన్నికపోవద్దండి. ఈ యొక్క ఇదిగో శక్తి, పూర్ణ బలము అని దేవుడు పదే చెప్తా ఉన్నాడు. పూర్ణ బలముతో నా నామాన్ని స్తుతించండి, నా నామాన్ని ఘనపరచండి. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మహోన్నతమైన సమయం మీకు ఇస్తున్నాను. నన్ను ఆరాధించుకునే సమయం. మనము తాను ఉన్నప్పుడే, మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే దేవునిలో మహిమపడాలి, దేవుని మహిమపరచబడాలి. నీ సంతోషముతో నువ్వు దేవుని ఆరాధించగలగాలి. ఆయన చేసిన కార్యములు బట్టి మన జీవితంలో. ఒకప్పుడు దేనికి పనికిరాము మనం. ఐగుప్తులు, ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో బానిసతో ఏ విధంగా మగ్గిపడిపోతున్నారు, వేదన పడిపోతున్నారు, శోధనలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు. అలాంటి శోధనలో, చీకటి, అంధకార శక్తిలో ఉన్నప్పుడు నిత్యమైన వెలుగు నీకు ఇవ్వడానికి దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయన ఈ లోకానికి వెలుగు వచ్చి ఇదిగో నిన్ను ఇదిగో శ్రీమంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా మారిపోయాడే. నీ దోషముల గురించి నువ్వు మరణించాల్సిన స్థలంలో ఆయన మరణించాడే. ఎంత త్యాగం చేశాడు ప్రభు యేసయ్య. ఒకసారి ఆలోచించండి, ఒకసారి మీరు ఆలోచన చేయండి. ప్రభు కొరకు మనం ఏమి ఇచ్చి చెల్లించిన ఒక ఆదివారము, కనీసము ఆదివారము హృదయపూర్వకంగా ఆరాధించుకోలేకపోతే మన జీవితము ఇదిగో దేవునికి మహిమకరంగా ఎలా ఉంటుంది? మనం బట్టి దేవుడు ఎలాగ సంతోషిస్తున్నాడు, మన జీవితం ఎలాగ సంతోషం ఫలవంతమైన జీవితం మనకిస్తాడు. ఒకసారి ఆలోచించినట్లయితే దేవుని బిడ్డారా, ఈ పర్ణశాల పండుగలో ఒక సంతోషమైన వాతావరణం ఇశ్రాయేలు ప్రజలకు ఉంది. ఆ సంతోషమైన వాతావరణము మన సంఘము కూడా ఉండాలి. ప్రతి దినము దేవుని సన్నిధిలో కూడుకున్న ఆ సమయంలో దేవుని సన్నిధిలో సంతోషంగా కూడుకోవాలి, దేవుని మహిమపరచాలి. అప్పుడే దేవుడు నన్ను ఎంతగానో ఇదిగో ఆశీర్వదిస్తాడు. నీ దేవుడు అంతగా మన జ్ఞాపకం చేసుకొని హెచ్చించే దేవుడు. అందుకే ఈ లోకంలో మన ఏర్పాటులో దేవుడు ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఏర్పాటులో నేను ఉన్నట్లయితే దాన్ని బట్టి ప్రభు సంతోషిస్తూ ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడు. ఆయన మన ఆనందమే కాదు, మన జీవితం ద్వారా ఆయన కూడా ఆనందిస్తా ఆయన కృపలో ఇదిగో మన ఇంకా అనేకమైన ఆశీర్వాదములు, అబ్రాహాముకి ఇచ్చిన ఆశీర్వాదములు, ఇది వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. కనుక ఎప్పుడు దేవుని బట్టి మనం సంతోషించండి, ఆనందించండి. ఆయన వాగ్దానం బట్టి సంతోషించండి, ఆనందించండి. మన జీవితం అనేకమైన మేలు దేవుడు దయచేసే దేవుడిగా ఉన్నాడని ఈ పర్ణశాల పండుగల జ్ఞాపకం చేసుకోండి. దేవుని పెట్టారా, ఈ పర్ణశాల పండుగ అంటేనే సంతోషము, ఆనందము. అందుకే ఆయన ఆ స్థితియాగము మన జీవితంలో ఉన్నప్పుడు మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు దేవుడిచ్చి మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడిగా ఉన్నాడని నిజంగా అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానం బట్టి ఇక్కడ మనందరం విశ్వాసులకి తండ్రి అయిన అబ్రాహాము ఏ విధంగా అయితే విశ్వాసం ఇచ్చాడో మనం కూడా విశ్వాసించి మన జీవితంలో నిత్య సంతోషంతో మనం ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఈ కొద్ది మాట దేవుడు జీవించి ఆశీర్వదించిన గాక ఆమేన్. మనందరూ లేచి నిలబడినట్టు ఈ సమయంలో దేవునికి సమర్పించుకున్నాం.
మైకిల్ దగ్గర పాట పాడుతుండగా పాట గమనిస్తున్నాను. షైనీ పాట పాడు. శైని రా 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 శైని అంట రమ్మద్దా